ఇస్సాకును తీసుకొని వెళ్తున్నాడు. దహన బలి ఎవరో కాదు, ఇస్సాకే. ఇస్సాకు మీద ఏం పెట్టాడంట? దహన బలికి అవసరమైనటువంటి కట్టెలను పెట్టాడు. అంటే మీరు చూడండి, ఇస్సాకు ఏం మోస్తున్నాడు? కర్రలను మోస్తున్నాడు. తనకు అవసరమైనటువంటి తనను బలి చేసేటువంటి ఆ కర్రలని ఇస్సాకు మోసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు కూడా మోసింది ఏంటి? సిలువను మోసాడు. ఏ సిలువకైతే యేసు ప్రభుని కొట్టి చంపాలి అని ఉద్దేశించారో అదే సిలువను యేసు ప్రభువారు మోసుకుంటూ వెళ్ళినటువంటి ఆ గొల్గొతా అనే పర్వతం మీదకి, కొండ మీదకి వెళ్ళినటువంటి చరిత్ర మనము చూస్తూ ఉన్నాం. ఇస్సాకు మౌనముగా ఆ కట్టెలు, ఏ కట్టెలైతే ఇస్సాకుని వేసి కాల్చాలి, బలి అర్పించిన తర్వాత ఏ కట్టెల మీద అయితే ఇస్సాకుని పెట్టి కాల్చాలని అబ్రహాం అనుకున్నాడో అదే కట్టెలు అతని భుజం మీద వేసినప్పుడు ఆ కట్టెలను మోసుకుంటూ ఇస్సాకు వెళుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారు కూడా మరి గొల్గొతా అనబడినటువంటి ఆ కొండ మీదకి తను వేలాడవలసినటువంటి సిలువను మోసుకుంటూ ఆ గొల్గొతా కొండపైకి వెళ్ళినటువంటి మరి విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం.